అంటే ఇక్కడ నెంబర్ 1 అంటే ఇక్కడ మీకు ఇంతకు ముందంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులుగా ఉండేవారు. ఇప్పుడు ఆయన ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయారు, అసలు సమయం ఇవ్వటం లేదు. సో ఇక్కడ ఎవరు లీడరు అనేటువంటి అది సమయం ఇవ్వటం లేదు అనేది అపప్రదగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి శనివారం ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మధ్యన మన శనివారం నాడు కూడా మీటింగ్ పెట్టారు. శనివారాన్ని అది అటు ఆయన లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే మన చంద్రబాబు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి కూర్చోవటం, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవటం, వాళ్ళకు గైడెన్స్ ఇవ్వటం, డైరెక్షన్ ఈ విధంగా పోవాలనేటువంటి చెప్పడమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, పార్టీ ప్రెసిడెంట్ రమణ గారు, అంటే ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వారు, తర్వాత ఇంకోళ్ళు, అందులో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ సమావేశపరిచి ఏ విధంగా ముందుకు పోవాలి, వాట్ ఆర్ ది ఇష్యూస్ దట్ హ్యావ్ టు బి టేకెన్ అప్ ఒకటి. రెండవది ఏంటంటే ఈ ప్రజల్లో మనం ముందుకు పోవడానికి కావాల్సినటువంటి రీతిలో మనం అడుగులు వేస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా వారానికో 10 రోజులకు కూర్చొని సమీక్షలు చేసుకోవడం. నిన్న కూడా ఒక సమీక్ష జరిగింది రైతులకు సంబంధించినటువంటి విషయాలు. అదేవిధంగా ఏ సమస్య వచ్చినప్పుడు దాన్ని క్షుణ్ణంగా మీరు తెలిసే ఇవన్నీ చేస్తున్నారు. కానీ అయితే ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఎట్లా ఉందంటే తెలంగాణకు సంబంధించినంత వరకు టీఆర్ఎస్కి ఎదురు లేదు అనేటువంటి భావన ప్రజల్లోనూ ఎటు ఉంది. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాప కింద నీరులాగా ఉన్నాయి. ఇవాళ ఇది ఇమీడియట్గా రావటం లేదు, రిజల్ట్ రావటం లేదని ఇవాళ కాదు రిజల్ట్ వచ్చేది. తర్వాత నిజంగా 2019 సంవత్సరంలో నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఎవరెవరికి మధ్యన ఫైట్ ఉంటుంది, విచ్ ఈజ్ గోయింగ్ టు బి ది పార్టీ దట్ ఈజ్ గోయింగ్ టు యాక్చువల్లీ క్లాష్ విత్ టీఆర్ఎస్ అనేది, ఇది కాంగ్రెస్ ఉంటుందా తెలుగుదేశం పార్టీ ఉంటుందా? మీరేమన్నారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు కాబట్టి, ఆంధ్రలో ఉన్నారు కాబట్టి, అదేమి ఆయన జాతీయ నాయకుడు, ఇది జాతీయ స్థాయిలో ఇది పార్టీ ఉన్నది కాబట్టి, జాతీయ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి ఎక్కడికక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఈ మధ్యన బహుశా చూసి ఉండకపోవచ్చు, తెలంగాణకు సంబంధించినంతవరకు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వర్తించడం కోసమని ఆఫీసును కూడా బ్రహ్మాండంగా తయారు చేశారు. ఇవన్నీ వీటన్ని అందులో ఎప్పుడు కార్యకర్తలు వచ్చిపోతూనే ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చూస్తూనే ఉంటారు. అదే కాకుండా లోకేష్ గారికి సంబంధించిన వాళ్లకు వెల్ఫేర్ యాక్టివిటీ అనేది ప్రత్యేకంగా అవసరానికి, అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వాళ్ళకి సహాయపడటం కోసం కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధిని పెట్టారు. ఆ సంక్షేమ నిధి ద్వారా కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు లాభాలు, కార్యకర్తల వరకు సంతృప్తి పరిచే కార్యక్రమాలు ఏవి చేస్తున్నారు కార్యకర్తలు. కానీ ఇక్కడ ప్రజలకి, ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజలకి మన పార్టీ అంటే మన ప్రాంత పార్టీ ఒకటి కావాలి అనేటువంటి భావన ఇప్పటికీ ఏంటంటే తెలుగుదేశం అనేది ఆంధ్ర పార్టీ అయిపోయింది. ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో చాలామంది చెప్పడం ఏంటంటే లోకేష్ ఎప్పుడైతే ఆయన అంటే ఒక జనరల్ సెక్రటరీ హోదాలో తెలంగాణ వ్యవహారాలు చూస్తుంటే ఈ సీనియర్ నేతలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి రిపోర్ట్ చేసి అటువంటిది, అంటే అటువంటిది మేము భరించలేకే పార్టీ నుంచి బయటకు వచ్చామనేటువంటిది చాలా మంది చెప్తారు. అంటే ఇవాళ అంటే పార్టీని లోకేష్ ఆయన చేయటం ద్వారా, అంటే పార్టీని రన్ చేయటం వల్ల అది మీరు ఏ విధంగా చూస్తారంటే పార్టీ బలహీనపడుతుంది అంటారా, బలపడుతుంది అంటారా? ఖచ్చితంగా బలపడుతుంది. ఎప్పుడైనా యువతకు సంబంధించినంత వరకు ఒక యాక్చువల్గా యువతకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఒక సందేశం సంకేతం పోతున్నది. ఇవాళ ఇంకోటి ఏంటంటే ఈ సోకాల్ చెప్పినటువంటి నాయకులంతా మేము ఆయన ద్వారా పోయానే కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే నేను యాక్చువల్గా హైదరాబాద్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి విషయాలు నేను చూసినటువంటి వాడిని. ఇక్కడ ఈ మధ్యన ఎమ్మెల్యేస్కి అంతా ఎన్నికయ్యి వాళ్ళు బయటికి పోయిన వాళ్ళంతా ఏ విధంగా వాళ్ళు వారి కోసం ఎంతగా కృషి చేసిందో పార్టీ తెలుసు. కేవలం వారు వేరే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అధికారం కోసం పోయినటువంటి వాళ్ళు ఇక్కడ మనకేమీ ఉండదు, ఫ్యూచర్ ఉండదు అని ఇక్కడ ఉండి ఆయన యాక్చువల్గా లోకేష్ గారు మీరు రావాలి, చంద్రబాబు గారు మీరు ఉండాలి అన్నటువంటి వాళ్ళే ఇవాళ అక్కడికి పోయారు. అట్లాంటివన్నీ కేవలం తామరాకు మీద ఉన్నటువంటి నీటి బొట్టులాగా వాళ్ళు వ్యవహరించారు. ఇక్కడ తెలుగుదేశంలో తెలంగాణ ప్రాంతంలో అధికార అంటే ఆధిపత్య పోరు నాయకుల మధ్య ఉన్నది అనేటువంటిది కూడా ఎట్లయినా ఒక పార్టీ అనేది ఉన్నప్పుడు దాంట్లో ప్రతి వాళ్ళు మనం ఈ మధ్యన ఏంటంటే సహజంగానే ఎక్కువ ఛానల్స్ ఎక్కువైపోయినాయి, మీడియాలో బాగా ఆ యొక్క ఇది అవేర్నెస్ వచ్చింది, ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూసేటువంటి ఒక చిత్రమైనటువంటి అవస్థ వచ్చింది. అట్లా కాకుండా నేను ఇన్సైడ్ మ్యాన్గా నేను ఒకటి చెప్పగలను, అట్లాంటివి ఏమీ లేదు. ప్రతి పార్టీలో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఉంటుందండి. ఆయనంత మాత్రం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోబోతుంది అనుకోవటం అది సరైన ఆలోచన కాదు. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ మీరు పడిపోయింది అంటున్నారు, కానీ పడిపోయి లేచేటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది. దాదాపు 2-3 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం కలిసినప్పుడు మీరే చెప్తారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఎంత గట్టిగా పునాదులు ఉండబట్టి ఈ విధంగా ముందుకు వచ్చిందనేటువంటి ఆ యొక్క ఆలోచన కూడా మీరు ఖచ్చితంగా అప్పటికి వస్తుందని భావిస్తాను. ఒక సామాన్యమైనటువంటి వాడికి కూడా ఆ భావన వస్తే దాన్ని మాత్రం కష్టం. మీరు ఎప్పుడైనా సరే స్థానిక రాజకీయాలు మట్టి లోకల్ రాజకీయాలు ఇప్పుడు మీరు చూడండి,
ఎప్పుడైనా సరే జనరల్ ఎలక్షన్స్కును వీటికి లోకల్ రాజకీయాలకు తేడా ఉంటూనే ఉంటుంది. అవ్వాళ మీరు వచ్చినప్పుడు అక్కడ కేసీఆర్కి సంబంధించినటువంటి ఈ టీఆర్ఎస్ను ఎదిరించగలిగినటువంటి సత్తా, ధైర్యం, స్తోమత ఎవరికి ఉందంటే అది బీజేపీకి ఉందా, లేకపోతే బీజేపీ టీడీపీ కలిసి ఉంటే పనిచేస్తుందా?